పిల్లలు బ్రేక్ టైంలో పెద్ద చెట్టు కింద కూర్చున్నారు. రవి ప్రశాంతంగా పుస్తకం చదువుతున్నాడు. అను, కిరణ్ పక్కన ఆడుతున్నారు. రవి, నువ్వు ఎప్పుడూ ఒంటరిగా కూర్చుంటావు. నీకు స్నేహితులు లేరా? స్నేహితులు ఉన్నారు, కానీ నాకు నా సమయాన్ని ఎంజాయ్ చేయడం ఇష్టం. నీతో సమయం గడపడం అదేమీ బోర్గా ఉండదు. రా, మాతో ఆడుకో. నేను బోర్గా ఫీల్ కావడం లేదు, అను. నేను నా పుస్తకం చదవడం ని ఎంజాయ్ చేస్తున్నాను. అను, ప్రతి ఒక్కరికి ఆడితేనే ఎంజాయ్గా ఉంటుంది అనుకోవదు. రవి బుక్ చదువుతూ తనతో తాను ఉండడంతో హ్యాపీగా ఉంటాడు. కాని అతను ఎప్పుడూ ఇలాగే ఉంటాడు. ఒంటరిగా ఉండటం లేదు. ఒంటరిగా ఉండటం అంటే ఎవరూ లేరని కాదు. నాకు ఆలోచించడం, చదవడం, నా సమయాన్ని ఆస్వాదించడం ఇష్టం. నిజంగా? నీకు సంతోషంగా ఉంటుందా? అవును, నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. నా సమయాన్ని ఆస్వాదించడం తప్పు కాదు. నిజమే అను. ప్రతి ఒక్కరూ భిన్నంగా ఉంటారు. రవి తనతనంగా హ్యాపీగా ఉంటాడు. అది గొప్ప విషయం. హా, నేను కూడా ఒకసారి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. నువ్వు ప్రయత్నించవచ్చు, కానీ నీకు కావాలని అనిపిస్తేనే చెయ్యి. నీకు నచ్చినట్టుగా ఉండు, అను. అదే ముఖ్యమైంది. నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు. వేరే వాళ్ల కోసం నీ ఇష్టంని వదిలేసుకోకు.